టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య పవన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి మాస్ ఫాలోయింగ్ కు బాక్స్ ఆఫీస్ ఎన్నోసార్లు దాసోహమైంది. హిట్ అయినా ఫ్లాప్ అయినా వీరి ఫ్యాన్స్ థియేటర్లలో జేజేలు కొడుతూ సంబరాలు చేసుకుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. అఖండ నుండి బాలయ్య కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లడంతో అఖండ సీక్వెల్ ను బాలయ్య చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంటతో పాటు బాలయ్య చిన్న కూతురు తేజస్విని కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓజీ రూపొందుతోంది. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామాకు యూత్ లో సపరేట్ క్రేజ్ ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అఖండ 2 టీం ముందుగా సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ ప్రకటించగా ఓజీ టీం కూడా అదే రోజును లాక్ చేసింది. నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఓజీ గతేడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో తాను పెండింగ్ లో ఉంచిన సినిమాల నిర్మాణం మరింత ఆలస్యమయ్యాయి. దీంతో పవన్ ఒక్కొక్కటిగా సినిమాలను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే ఓజీ వచ్చే నెలాఖరికల్లా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఓజీ టీం గతేడాది ఫిక్స్ చేసిన తేదీనే ఈ ఏడాది కూడా ఫిక్స్ చేయడంతో పవన్, బాలయ్యల మధ్య సినిమా వార్ తప్పేలా లేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలయ్య, పవన్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమిలో భాగమైన పార్టీలకు చెందినవారు. బాలయ్య తెలుగుదేశం పార్టీ నేత, పవన్ జనసేన అధినేత. రాజకీయాల్లో స్నేహబంధంతో సాగుతున్న ఈ ఇద్దరు సినిమా రంగంలో మాత్రం గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో #అఖండ2 వర్సెస్ #OG ట్రెండ్ ను హైప్ చేస్తున్నారు. ఈ దసరా సీజన్ లో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో మార్మోగే అవకాశం ఉంది. మరి ఈ దసరా ఫైట్ లో అఖండ 2 గర్జిస్తుందా లేక ఓజీ స్టైల్ తో సందడి చేస్తుందా అనేది చూడాలి.